అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా పలు శాఖల అధికారులతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. వెంటనే సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ఇరువైపులా ఉన్నటువంటి చెట్లను నరికివేయడం జరిగినది. ఎందుకు నరుకుతున్నారు, ఎవరు నరకమని అడిగితే మేము డబ్బులు కడుతున్నాం ప్రభుత్వానికి, నరుకుతాం, మీరేం చేస్తారని చెప్పి బెదిరింపులకు గురి చేసినటువంటి ఆ వ్యక్తులు ఎవరో వారిపై చర్య తీసుకోవాలని మేము కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు ప్రజావాణిలో వినపత్రం సమర్పించడమైనది. మీరు బాబు ఏందయ్యా ఈ ఆదివారం పూట చింత డిస్టర్బ్ చేస్తున్నారంటే మేము అట్లనే చేస్తాం, మేము డబ్బులు కడుతున్నాం, మీ ఇష్టం ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోమని చెప్పి చెప్పడం జరిగింది. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణిలో మెమోరాండం ఇవ్వడం జరిగినది. చెట్లు అనేటివి వృక్షో రక్షిత. చెట్లను మనం కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడుతాయి. అసలే ఎండాకాలము, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వర్షాకాలము ఏమైనా చెట్లకు పోలుకు వైర్లకు అడ్డం వస్తే వాళ్ళు బిఫోర్ ఒకరోజు ముందు మాకు చెప్తారు, ఇంటిమేషన్ ఇస్తారు. పలానా డివిజన్లో పలానా సబ్ స్టేషన్లో ఈరోజు కరెంటు బంద్ ఉంటుంది, తాత్కాలికంగా చెట్లు మరమ్మతులు చేస్తున్నాము. కరెంటు 33/11 kV అనే విద్యుత్తు స్తంభాలు అక్రమంగా దౌర్జన్యంగా ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా వేసినటువంటి ఆ స్తంభాల వల్ల, ఆ తరంగాలు వీస్తున్నటువంటి ఆ తరంగాల వల్ల యువత నిర్వీర్యమై ప్రజలు అరచేతిలో చిన్నపాటి గాడిపచ్చిన వీస్తున్న తరంగాల వల్ల అయోమయంలో భయంలో బతుకుతున్నారు. కనుక తక్షణం తీసివేయాలని, తొలగించాలని ఆనాడు సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం నాడే ఈటెల రాజేందర్ గారిని నిలదీయగా రిప్రజెంటేషన్ ఇయ్యగా